హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు మా ఇంట్లో రెసిపీ ఎగ్ బజ్జీలు చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఎగ్స్ని వాటర్లో వేసి కొంచెం కల్లుప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని గ్యాస్ పైన పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన ఎగ్స్ని చూడండి ఫ్రెండ్స్, ఎగ్స్ బాయిల్ అయిపోయి వీటిని పక్కకు పెట్టుకొని వీటిపైన ఉన్న తొక్కని తీసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎగ్స్ని ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పీసెస్లా కట్ చేసుకున్న ఎగ్స్ పైన కొంచెం సాల్ట్, కారం, మసాలా పౌడర్, ధనియాల పౌడర్ వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం శనగపిండి తీసుకొని అందులో సరిపోయినంత కారం, సాల్ట్, మసాలా పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. అందులో చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఆ పిండిలో వాటర్ మిక్స్ చేసుకొని కొంచెం ముద్దగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇలా మనం రెడీ చేసిన శనగపిండిలో వాటర్ వేసుకొని కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్, అందులో పీసెస్లో కట్ చేసిన ఎగ్స్ని కలిపి ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఫ్రై అవుతున్నాయో. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా వేగిన తర్వాత బజ్జీని ఇలా ఒక బాక్స్లోకి తీసుకొని చూడండి ఫ్రెండ్స్, ఎగ్ బజ్జీలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఎగ్ మసాలా బజ్జీలు, మసాలా ఎగ్ బజ్జీలని ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్లో నాకు పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.